వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఈనమ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈనమ్ అంటే ఏంటంటే స్ట్రక్చర్, యూనియన్ లాగా ఈనమ్ ఆల్సో యూజ్ డిఫైన్ డేటా టైప్. సో సిలో మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి కదా. ప్రిమిటివ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. యూజర్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి అవసరమైనట్టు ఆల్రెడీ ఉన్న డేటా టైప్స్ని యూజ్ చేసుకుని ప్రైమరీ డేటా టైప్ని మనం క్రియేట్ చేసుకునే మన ఓన్ డేటా టైప్ని యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటారని మనకు తెలుసు. సో మనం ఆల్రెడీ 2 వెరైటీస్ ఆఫ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ మనం డిస్కస్ చేసాం. వన్ ఈజ్ ద స్ట్రక్చర్స్ అండ్ అదర్ వన్ ఈజ్ ద యూనియన్. సో ఇది థర్డ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఈనమ్. సో ఎందుకు ఈనమ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాము అంటే ఈనమ్ ఈజ్ దీన్నే ఎన్యూమరేషన్ అని కూడా అంటారు. సో ఈనమ్ ఈజ్ యూజ్ టు అసైన్ నేమ్స్ టు ద ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ 0, 1 నెంబర్స్ 50, 20, 250 అలా. సో ఇంటీజర్ కాన్స్టెంట్స్కి నేమ్స్ అసైన్ చేయడానికి ఈనమ్ యూజ్ చేస్తారు. ఇంటీజర్ కాన్స్టెంట్స్కి నేమ్స్ అసైన్ చేయడం అంటే ఏంటి? ఇది చూడండి, ఇప్పుడు 0 ఉంది, 0కి రెడ్ అనే నేమ్ అసైన్ చేయాలనుకుంటే, 1 ఉంది, 1కి బ్లూ, 2కి పింక్, 3కి గ్రీన్. 0, 1, 2, 3 ఇవన్నీ ఏంటి? ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. నేను దానికి ఏం చేశాను? నేమ్స్ అసైన్ చేశాను, రెడ్, బ్లూ, పింక్, గ్రీన్ అని. సో ఇలా ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్కి నేమ్ అసైన్ చేయాల్సి వస్తే నేను ఈనమ్ అనేది యూజ్ చేసుకుంటాను నా ప్రోగ్రాంలో. సో ఎందుకు నెంబర్స్కి మనం నేమ్స్ అసైన్ చేయాలి అంటే సమ్ టైమ్స్ ప్రోగ్రామ్స్లో నెంబర్స్ కంటే నేమ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ ఆ ప్రోగ్రాంలో నేమ్స్తో ఆ ప్రోగ్రామ్ని రాయడం కానీ నేమ్స్తో మెయింటైన్ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. సో కొంతమందికి సో అలాంటప్పుడు నెంబర్స్ ప్లేస్లో నేమ్స్తో రీప్లేస్ చేసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ ఈజీగా రీడబుల్ అవ్వడానికి లేకపోతే ఈజీగా మెయింటైన్ చేయడానికి నెంబర్స్ని నేమ్స్తో ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ని నేమ్స్తో రీప్లేస్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఈనమ్ని యూజ్ చేసుకుంటాం. సింటాక్స్ ఏంటంటే ఈనమ్కి ఈనమ్ ఎన్యుఎం ఈనమ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఈనమ్ అండ్ నేమ్ ఆఫ్ ది ఈనమ్ అండ్ ఓపెన్ బ్రేస్ ఏ నేమ్స్ మనం అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్స్ కామాతో సపరేట్ చేసి ఇస్తాము. బ్రేస్ క్లోజ్ అండ్ సెమికోలన్. సో సింటాక్స్ ఫర్ డిక్లేరింగ్ ద ఈనమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఈనమ్ కలర్స్ అని నేను డిఫైన్ చేయాలనుకోండి. ఈనమ్ కీవర్డ్ అండ్ కలర్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఈనమ్ అండ్ ఓపెన్ బ్రేస్ నేను ఏమేమి అసైన్ చేయాలనుకుంటున్నా? రెడ్, బ్లాక్, పింక్, గ్రీన్, లాస్ట్ సెమికోలన్. ఎగ్జాంపుల్ ఇది. సో దీనికి వాల్యూస్ ఎలా అసైన్ అవుతాయి? ఈనమ్తో డిఫైన్ చేసాం కదా. కంపైలర్ బై డిఫాల్ట్ రెడ్కి 0, తర్వాత +1 యాడ్ చేసి రిమైనింగ్ కలర్స్కి బ్లాక్కి 1, పింక్కి 2, గ్రీన్కి 3 అసైన్ చేస్తుంది. మనం ఏమీ అసైన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఈనమ్లో మనం ఇచ్చిన నేమ్స్కి ఫస్ట్ నేమ్కి 0 అండ్ దెన్ దా తర్వాత 1 by 1 ఇంక్రిమెంట్ అవ్వకుంటే నెక్స్ట్ నేమ్కి అసైన్ అవుతాయి. సో ఇప్పుడు మనకి రెడ్ వాల్యూ ఎంత? 0, బ్లాక్ వాల్యూ ఎంత? 1, పింక్ వాల్యూ ఎంత? 2, గ్రీన్ వాల్యూ 3. సో నాకు ఇలా 0 వద్దు, రెడ్కి 0 వద్దు, నేను ఇంకా వేరే నెంబర్ అసైన్ చేసుకుంటా అంటే అసైన్ చేసుకోవచ్చు. ఈనమ్ ఇలా రెడ్ కామా కాకుండా రెడ్ ఈక్వల్ టు 1 అసైన్ చేయొచ్చు. సో రెడ్ ఈక్వల్ టు 1 అసైన్ చేసి ఇక్కడ బ్లాక్, పింక్, గ్రీన్కి ఏమీ అసైన్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా 1 ఇంక్రిమెంట్ అయ్యి తర్వాతకే అసైన్ అయిపోతాయి. బ్లాక్ 2, పింక్ దగ్గర 3, గ్రీన్ దగ్గర 4. సపోజ్ ఇప్పుడు నువ్వు రెడ్కి 1 ఇస్తే 2, 3, 4. నాకు రెడ్కి 1 కూడా వద్దు, నేను 40 ఇస్తా, ఇవ్వచ్చు. బ్లాక్కి ఇంకో నెంబర్ ఇస్తా, 50 ఇవ్వచ్చు. రెడ్ ఈక్వల్ టు 40, బ్లాక్ ఈక్వల్ టు 50 అని ఏ నెంబర్ అయినా మనం మన యూజర్ డిఫైన్ నెంబర్స్ ఏదైనా మనం అసైన్ చేసుకోవచ్చు. కావాలంటే ఈనమ్కి మనం వేరియబుల్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈనమ్ కలర్స్ సి. ఓకే, దీన్ని ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేసుకుంటారు అంటే సపోజ్ ఈనమ్ కలర్స్ సి ఈక్వల్ టు బ్లాక్ అసైన్ చేసామనుకోండి, అప్పుడు బ్లాక్ వాల్యూ ఎంత? సో బ్లాక్ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు నేను ఏది అసైన్ చేయకుండా డిఫాల్ట్ వదిలేస్తే 1 అవుతుంది. సో నేను printf %d సి రాశాను అనుకోండి, నాకేం ప్రింట్ అవుతుంది? 2 ప్రింట్ అవుతుంది. సారీ, బ్లాక్ కదా, 1 ప్రింట్ అవుతుంది. సో లేదా printf %d పింక్ రాశాను అనుకోండి,
ఎంత ప్రింట్ అవుతుంది, పింక్ వాల్యూ ఎంత 2. సో ఈ విధంగా ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్కి నేమ్స్ అసైన్ చేయాలంటే మనం మన ప్రోగ్రాంలో enum అనేది యూజ్ చేసుకుంటాం.